లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గమును పవ్వాలి. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గమును పవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గమును పవ్వాలి. గోధుమలు వేరుపరచి గింజలను చేర్చి పొట్టును నిప్పుతో కాల్చివేయును, గోధుమలు వేరుపరచి గింజలను చేర్చి పొట్టును నిప్పుతో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పవిత్ర పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం పునీత్ అంతోని వారి విచారణ, నగరంపాలెం దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు రామిశెట్టి దేవయ్య, రామిశెట్టి రోస్మేరీ మరియు కుటుంబ సభ్యులు. అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న అంతోని జయశీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా వెంకట్, సాహితీ, చార్విక్ మరియు తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యమును ప్రసాదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం లూర్దు నగర్ విచారణ ఏరువ వియాన్ నిహిత్ రెడ్డి జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా మరియు కీర్తిశేషులు ఏరువ జోజిరెడ్డి వసంతమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా తల్లిదండ్రులు జోసఫ్ రెడ్డి, నైనిక, ప్రతాప్ రెడ్డి, రాణి, ఎలియాస్ రెడ్డి, శౌరీలు, సౌజన్య, సతీష్, నితిన్, అమూల్య, విమలమ్మ, రాజమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. అమెరికా దేశం నుండి పోతిరెడ్డి సునీల్, సాధన కుటుంబ తలంపు ప్రకారం బాసాని మేరీ జసింతకు త్వరగా స్వస్థతను, దేవుని యొక్క దీవెనలను, ఆయురారోగ్య భాగ్యములను ప్రసాదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం ద్వితీయ వర్ధంతి సందర్భముగా జొన్నల తేజారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. దుప్పటి దానియేల్ ఆత్మ నిత్య విశ్రాంతి, వారి మనవరాలికి మంచి ఉద్యోగం, కుటుంబంలో శాంతి సమాధానం ప్రసాదించమని కుటుంబ సభ్యులు పూజ. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ 22వ జన్మదినం జరుపుకుంటున్న దొడ్డి నితీష్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతాబలిని దొడ్డి శ్వేత, జయరాజు, గుణసుందరి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం విజయనగరం విచారణ జన్మదినం జరుపుకుంటున్న వెలాంగిని జోషి రత్నకుమారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అమ్మమ్మ, కరణం నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం ఫాతిమా నగర్ విచారణ
జన్మదినం జరుపుకుంటున్న మక్కెన వెలాంగిని శృతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జ్ఞానమును, మంచి భవిష్యత్తును ప్రసాదించమని నాయనమ్మ, తాతయ్య అర్పిస్తున్నారు. సప్ప అన్నపూర్ణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న ఎనుకొల్లు అరవిందుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ ఉప్పు జోజయ్య బాలశౌర్యులు కుటుంబంలో త్రియేక దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా రవితేజ అదితి చేయు ప్రతిదీ పనిని దేవుడు దీవించినట్లుగా అన్నమ్మ, లుద్దమ్మ మరి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఖమ్మం మిత్రాసనం జంగం మేరీ కుటుంబానికి కరోనా సమయంలో దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ పవిత్ర పూజ ఫలముల ద్వారా వారు ఆశీర్వదించబడినట్లుగా వారి కోసం ఈ పూజను అర్పిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ మిత్రులారా, ప్రభు యొక్క మంచితనము ఎటువంటిదో ధ్యానించమని ఈనాటి పఠనాలు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. సజ్జనులను దుర్జనులను కూడా తన యొక్క ఓపికతో, ఓర్పుతో, శాంతితో, ప్రేమతో దేవుడు ఏ విధముగా అనేక అవకాశాలిచ్చి కాచి కాపాడుతూ ఉంటాడో, వారు మారు మనస్సు పొందినంత వరకు ఆయన ఎన్నో అవకాశాలిచ్చి ఎదురు చూస్తూ ఉంటాడో ప్రభువు చెప్పినటువంటి ఒక ఉపమానము ద్వారా ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. అదే సమయంలో ఈరోజు లెబనాన్ దేశానికి చెందినటువంటి ఒక పునీతుడు, పునీత షర్బేలు మక్లూపు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఆయన సుమారుగా 25 సంవత్సరాల పాటు తన జీవిత చివరి రోజుల్లో ఏకాంతముగా ప్రపంచముతో సంబంధం లేకుండా ఆయన ఒక అరణ్య ఎడారిలో ఆయన దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని అర్పించారు. మరియ తల్లి అన్న ఎంతో ఎనలేని ప్రేమ, భక్తి, విశ్వాసము పునీత షర్బేలు గారు చూపించారు. 1828లో ఈయన జన్మించి 1898లో అనగా 70 సంవత్సరాలు జీవితకాలం అంతా కూడా దేవునితో అత్యంత సహవాసముగా ఆయన జీవించారు. ఆయన అన్ని విధములుగా తన యొక్క శరీరముతో పోరాటము చేశారు. ఈ లోక శక్తులతో పోరాటము చేసినా కూడా ప్రభు యొక్క శక్తి ఆయనను ఆవహించింది. ఆ పునీతుని యొక్క జీవితము, ప్రార్థన మనందరికీ ఆదర్శమగునట్లుగా ఈ పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన తప్పిదములను తలచుకుని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా
దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత షర్బేలు మక్లూపు యాజకుని అరణ్యపు ఏకాంత పోరాటమునకు పిలచితివి. అతనిని అన్ని విధములుగా భక్తితో నింపితివి. అతని వలె మేము కూడా ప్రభుని మార్గమును అనుసరించి దైవరాజ్యములో సహభాగస్వాముగలమగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యావే మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇది. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర పూజాపీఠమును నిర్మించెను. ఇశ్రాయేలీల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇశ్రాయేలీలలో పడుచు వాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురుతో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీలకు వినిపించెను. వారు యావే శాసనములల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే పళ్ళెములోని నెత్తురు ఇశ్రాయేలీల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనెడు బలిని అర్పింపుడు. దేవాది దేవుడైన ప్రభువు సంభాషించుచున్నాడు. ఆయన తూర్పు నుండి పడమర వరకు గల విశ్వదాత్రిని పిలుచుచున్నాడు. సౌందర్య నిధి అయిన సీయోను పట్టణము నుండి ఆయన వెలుగు ప్రకాశించుచున్నది. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనెడు బలిని అర్పింపుడు. బలి అర్పణ పూర్వకముగా నాతో నిబంధనము చేసుకున్న నా పవిత్ర ప్రజను పోగు చేయుడు అని ఆయన ఆదేశించును. ప్రభువు న్యాయవంతుడనియు ఆయనే స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనెడు బలిని అర్పింపుడు.
తలచి తలచి తరించండి ప్రభు యేసుని సందేశం, తనివి తీర పాడరండి హల్లెలూయా స్తుతి గీతం. తలచి తలచి తరించండి ప్రభు యేసుని సందేశం, తనివి తీర పాడరండి హల్లెలూయా స్తుతి గీతం. ఆలకించుదా, ఆచరించుదా, అనుసరించుదా, ఆలకించి ఆచరించి అనుసరించుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. బలపరచే బంధం వాక్యముకే సొంతం, ప్రతి మనసుకు తన్మయము, ప్రతి వానికి ప్రతిఫలము. బలపరచే బంధం వాక్యముకే సొంతం, ప్రతి మనసుకు తన్మయము, ప్రతి వానికి ప్రతిఫలము. గతి తప్పిన వానికి గమ్యమైన సూచకము, గతి తప్పిన వానికి గమ్యమైన సూచకము. రమ్యమైన భావాలకు ప్రతీకైన శుభవచనం, రమ్యమైన భావాలకు ప్రతీకైన శుభవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 13 వచనములు 24 నుండి 30 వరకు. మత్తయి సువార్త అధ్యాయము 13 వచనములు 24 నుండి 30 వరకు. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించువేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుప గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విరుచునప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెల్లగింతురేమో, పంటకాలము వరకు రెంటిని పెరుగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ మిత్రులారా, అనేక మంది మానవులు లేదా దేవుని యందు నమ్మకం లేనటువంటి అనేక మంది ఎందుకు నీవు దేవుణ్ణి విశ్వసించవు అని మనం వారిని ప్రశ్నించినట్లయితే వారిచ్చేటటువంటి సమాధానం, ఒకవేళ దేవుడు అనేటటువంటి వాడు ఉన్న ఎడల అదే దేవుడు సర్వశక్తిమంతుడు, అదే విధముగా మానవజాతి మీద ప్రేమ కలిగిన వాడు. ఈ రెండు విషయాలు, దేవుడు సర్వశక్తిమంతుడు మరియు ప్రేమస్వరూపుడు, ఈ రెండు నిజమైనట్లయితే ఎందుకు ఈ లోకములో బాధలున్నాయి, ఎందుకు ఈ లోకములో ప్రజలు అన్యాయముగా కష్టాల పాలగుతున్నారు, ఎందుకు పాపము చేసేటటువంటి వారు సంతోషముగా ఉన్నారు,
మరి ఏ పాపము ఎరుగునటువంటి వారు అనేక ఇబ్బందుల పాలగుతున్నారు. దీనికి సమాధానం దొరకక మేము దేవుణ్ణి విశ్వసింపము అని అనేక మంది చెప్తూ ఉంటాన్ని మనం గమనించే ఉంటాం. మరి ఎందుకు ఈ లోకములో పాపముంది, ఎందుకు మనుషులు రకరకాలుగా బాధలు పడుతున్నారు, అనేక వేదనలు కష్టాలు అనుభవిస్తున్నారు అని మనం నిశితముగా పరిశీలించినట్లయితే, లోతుగా ధ్యానించినట్లయితే ఈరోజు ప్రభువు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఏంటి ఆ సమాధానం అనగా, గోధుమలతో పాటు ఈ కలుపు మొక్కలు కూడా ఎందుకు కనిపించాయి, నీవు చల్లినది మంచి విత్తనములు కదా అని అడిగినప్పుడు యజమానుడిచ్చినటువంటి సమాధానం, ఇది శత్రువు చేసినటువంటి పని, అనగా ఇది సైతాను యొక్క పని అని యజమానుడు తన యొక్క సేవకులకు చెప్పాడు. మరి మానవ జీవితంలో మనము అనుభవించేటటువంటి కష్టాలు, బాధలు, రోగాలు, కన్నీరు ఇవన్నీ కూడా అత్యధిక శాతం ఈ సైతాను యొక్క క్రియ వల్ల, అనగా సైతాను ఎవరి ద్వారా పనిచేస్తున్నాడు అనగా మనుషుల ద్వారా. మనుషులు స్వార్థము ద్వారా కానీ, లేదా తేలికగా డబ్బు సంపాదించాలన్నటువంటి ఉద్దేశముతో వారు చేసేటటువంటి సైతాను క్రియ వలన మనం ఈరోజు కష్టాల పాలగుతూ ఉన్నాం. మనం అనుకుంటాం, ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ జరిగి అనేక మంది చనిపోతున్నప్పుడు, లేదా అభంశుభం తెలియనటువంటి వారు ప్రాణాంతకర జబ్బులతో బాధపడుతూ ఉన్నప్పుడు దాని వెనుక కారణం కూడా వేరొక మనిషే. ఈరోజు కూరగాయలలో, పండ్లలో అవి తొందరగా పండటానికి రసాయనాలు కలిపి తొందరగా డబ్బు సంపాదించాలన్నటువంటి ఉద్దేశముతో అనేక మంది క్యాన్సర్ వ్యాధిని బాధన పట్టడానికి మనుషుడే కారణమవుతున్నాడు. అనగా మనిషిలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచన, చేసేటటువంటి చెడు నిర్ణయాలు ఇతర వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, కోడిగుడ్లను కూడా ప్లాస్టిక్తో తయారు చేయటాన్ని, పాలను యూరియాతో తయారు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి దేవుడు కారణం ఎలా అవుతాడు? దాని వలన ప్రాణం పోయేటటువంటి వారికి దేవుడు ఏ విధముగా జవాబుదారీ అవుతాడు? కాడు. ఎవరు కారణం అనగా మనిషి యందు ఉన్నటువంటి సైతానుడు. ప్రమాదములు చూసినట్లయితే అవి మానవ తప్పిదముల వలన జరుగుతున్నాయి. ఒక్క ప్రకృతి వైపరీత్యాలు తప్ప అన్నీ కూడా మనకు జరిగేటటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ మనం చేతులారా సైతాను యొక్క ప్రభావం వలన మనము చేస్తున్నవే అని ఈ రోజున మనం గమనించాలి. నిన్నటి రోజున ప్రభువు విత్తువాని గురించి మనకు ఉపమానం చెప్పారు. అక్కడ మంచి విత్తనాలు ఉన్నాయి, కానీ ఆ భూములన్నీ మంచివి కాదు. కొన్ని రాతి నేల, కొన్ని రహదారి ప్రక్కన ఉన్నాయి, కొన్ని సారవంతమైన నేల, కొన్ని ముళ్ళ పొదలు నేల. కానీ ఈరోజు కూడా ఈ ఉపమానములో విత్తనములు మంచివే, చల్లిన పొలము కూడా మంచిదే. మంచి విత్తనాలు, మంచి పొలము, కానీ ఈ మంచి విత్తనాలతో పాటు శత్రువు వచ్చి చెడ్డ విత్తనాలైనటువంటి కలుపు గింజలను చల్లుతున్నాడు. భగవంతుడు మనందరం మంచిగా జీవించాలనే ఈ ప్రపంచంలో మనలను నాటాడు, మనలను సృజించాడు. కానీ జనులు నిద్రించు వేళ పగవాడైనటువంటి సైతాను వచ్చి ఈ కలుపు గింజలను చల్లుతున్నాడు. ఆ ప్రభావం వలన మానవ జీవితంలో, ఈ ప్రపంచములో అనేక బాధలు, కష్టాలు, వేదన, రోదన అన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈ ఉపమానము దేవుని యొక్క మంచితనమును కూడా మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రభువు మంచివాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనములో ఆయన ఈ విధముగా అంటున్నాడు, నేను సన్మార్గులపై దుర్మార్గులపై సూర్యుణ్ణి ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాను. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా నేను వర్షమును ఒకే విధముగా నేను కురిపిస్తున్నాను. మరి మనం గనక ఎందుకు చెడ్డవారు ఆనందముగా ఉన్నారు, వారిని ప్రభువు నాశనం చేయవచ్చు కదా వెంటనే అని మనం అనుకున్నట్లయితే ఆయన అటువంటి వాడు కాదు. ఆయన మంచివాడు. ఆయన యొక్క మంచితనము ఈ యొక్క ఉపమానములో మనం లోతుగా ధ్యానించినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ కలుపు గింజలకు లేదా చెడ్డవారికి మధ్య ఒక వ్యత్యాసం ఉన్నది.
కలుపు గింజ ఒక్కసారి అది కలుపు గింజగా పడిన తర్వాత మళ్ళీ గోధుమ గింజగా మారలేదు. కలుపు గింజ అది పీకిన దాకా అది కలుపు గింజగానే ఉంటుంది. కానీ మానవ జాతి విషయంలో అలా కాదు. క్రూరుడుగా ఉన్నటువంటి వాడు కరుణామయునిగా మారేటటువంటి అవకాశం ఉంది. కలుపు గింజ గోధుమ గింజగా ఎప్పుడూ మారలేదు, కానీ ఒక క్రూరుడు కరుణామయునిగా మారగలడు. అధముడు ఉత్తముడుగా మారేటటువంటి అవకాశాన్ని దేవుడిస్తాడు. అందుకే వెంటనే నాశనము చేయవద్దు, కోతకాలము వరకు ఆ కలుపు గింజను కూడా పెరగనిండు అంటున్నాడు యజమాని. మరి దేవుడు మనకు కూడా అదే అవకాశాన్ని ఇస్తాడు. క్రూరమైనటువంటి పనులు చేయగానే చంపివేస్తే ఈ ప్రపంచంలో ఎవరూ బ్రతికి ఉండరు. కానీ అధముడు ఉత్తముడుగా మారుటకు దేవుడు అవకాశాన్ని ప్రసాదిస్తాడు. ఎజెకియేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం మరియు 32 వచనం, ఈ వచనాలు మనకు తెలియపరచేది. ప్రభు అంటున్నాడు, ఒక దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషం కలుగుతుందా? కలుగదు. ఆ దుర్మార్గుడు పాపమును వైదొలగుట వలన నాకు సంతోషము కలుగుతుంది. ఆ విధముగా దుర్మార్గుడు మారు మనస్సు పొందటానికి, తన యొక్క జీవితమును మార్చుకోవటానికి దేవుడు ఓర్పుతో సహనముతో ఎదురు చూస్తుంటాడు అని ఈ ఉపమానము ద్వారా ప్రభువు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. అందుకే కలుపు గింజలు గోధుమ గింజలు అయ్యేటటువంటి అవకాశము లేదు. కానీ చెడ్డవాడు మంచివానిగా మారుటకు దేవుడు సహనముతో ఓర్పుతో అనేక అవకాశాలు మనకిస్తూ ఉంటాడు. అందుకే ఈ లోకములో జరిగేటటువంటి చెడ్డను, ఈ లోకములో మనుషులు ఇతరులకు పెట్టేటటువంటి క్రూరత్వాన్ని దేవుడు ఆయన సహనముతో భరిస్తాడు తప్ప ఈ వినాశనాన్ని కానీ ఈ జబ్బులను కానీ ఆయన మన కోసం పంపించడు. ఇతర మానవులు ఇతరుల కోసం చేసేటటువంటి చెడ్డ పనులను చూచి ఆయన బాధతో ఓర్పుతో సహిస్తూ ఉంటాడు అని ఈ రోజున మనం గ్రహించాలి. అందుకే ఇతరులను చూచి తీర్పు చేయవద్దు. ఎందుకనగా దేవుడు ఆయన ఎంతో ఓర్పుతో సహనముతో ఒక దుష్టుడు మారు మనసు పొందినంత కాలం ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. అందుకే ఇతరులను మనం తీర్పు తీర్చకుండా ఎందుకు దేవుడు ఇటువంటి వాణ్ణి ఆయన ఈ లోకంలో ఇంకా ఉండేటట్లు చేస్తున్నాడు, ఎందుకు మంచి వాళ్ళను తీసుకొని పోతున్నాడు అని మనం కరోనా సమయంలో అనేక సార్లు అనుకున్నాం. కానీ దానికి గల కారణం దేవుని యొక్క సహనం, భగవంతుని యొక్క ఓర్పు వలన ఆయన మనం మారు మనస్సు పొందిన దాకా ఆయన అవకాశాలు ఇస్తాడు మనకు. ఈ సమయంలో మనం మరణశయ్య మీద ఉన్నవారు మారు మనస్సు పొందే అవకాశం ఉందా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. డెత్ బెడ్ కన్వర్షన్ అంటే ప్రాణాపాయ స్థితిలో మరికొద్ది క్షణాల్లో మరణిస్తారు అనగా మనం అప్పుడు మారు మనస్సు పొందే అవకాశం ఉందా అంటే ఉంది. దేవుడు చివరి నిమిషం వరకు మన కోసం ఎదురు చూస్తుంటాడు అని అనేక మంది జీవితాలు మనకు దీనికి సాక్ష్యముగా ఉన్నాయి. మొట్టమొదటిగా సిలువ ప్రక్కన సిలువ మీద కొట్టబడినటువంటి ఒక దొంగ జీవితకాలమంతా అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఆ మరణించేటటువంటి కొద్ది నిమిషాల ముందు యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకో అని మారు మనస్సు పొందగా ప్రభు అతనితో నేడే నీవు నాతో పరలోకములో ఉంటావు అన్నాడు. అనగా ఒక కలుపు మొక్కగా పెరిగి 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 చివరిలో ఆ కలుపు మొక్కను దేవుడు గోధుమ గింజగా మారుస్తున్నాడు. చెట్ల విషయంలో మొక్కల విషయంలో ఇది సాధ్యము కాదు, కానీ మనుషుల విషయంలో ఇది సాధ్యమే అని ఈ రోజున మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత పరిణామ సిద్ధాంతం మనకు తెలుసు, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఇది కనుగొన్నది చార్లెస్ డార్విన్. ఈ చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడు? మనిషి దేవుని నుంచి రాలేదు, మనం బైబిల్ గ్రంథం చెప్పినటువంటి విధముగా దేవునిచే సృజింపబడలేదు, మనిషి జంతువుల నుంచి ఉద్భవించాడు, జంతువుల నుంచి మనిషి యొక్క పరిణామం జరిగింది అనేదే ఆయన సిద్ధాంతం. అంటే ఆయన లెక్కలో దేవుడు లేడు, దెయ్యము లేదు.
అయితే చార్లెస్ డార్విన్ మరణశయ్య మీద ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ఒక సహాయకురాలితో తాను మరణించే ముందు ఈ విధముగా చెప్పాడట, నేను నా జీవితమంతా వెచ్చించినటువంటి సమయము ఈ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించటం కోసం, దీని బదులుగా క్రీస్తు పలుకులను నేను చదువుకొని దాని ప్రకారం జీవించినట్లయితే ఇంకా మనశ్శాంతితో ఆత్మతృప్తితో మరణించేవాణ్ణి అని తన సహాయకురాలితో ఈ చార్లెస్ డార్విన్ పలికాడట. అనగా మరణశయ్య మీద కూడా మారు మనస్సు పొందేటటువంటి అవకాశం ఉంది ప్రతి మనిషికి. అదేవిధముగా గొప్ప రచయిత ఆస్కార్ వైల్డ్, ఆయన కూడా జీవితకాలమంతా దేవుణ్ణి నమ్మలేదు, కానీ కొద్ది క్షణాల్లో నిమిషాల్లో మరణించబోతున్నాడనగా దేవుని వైపు ఒక కథోలిక జ్ఞానస్నానం పొంది ఆయన దేవుని బిడ్డగా మారాడు. అంటే ఈ ఉపమానము ద్వారా దేవుడు మనకిచ్చేటువంటిది, నీవు ఈ రోజున అధముడుగా ఉన్నావా, అయినా పర్వాలేదు, నీవు మారు మనస్సు పొందు. ఎందుకనగా నేను కోరుకునేది నీ యొక్క వినాశనాన్ని కాదు, నీ యొక్క చావును, నీ యొక్క మరణాన్ని కాదు, కానీ నీవు పాపము నుండి వైదొలగి సన్మార్గములో నడవటానికి నేను ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాను అని ఈరోజు బలహీనులమైనటువంటి పాపముతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనుషులందరికీ ప్రభువు ఈ ఉపమానము ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే కలుపు గింజ గోధుమ గింజ కాలేదు, కానీ ఒక క్రూరుడు కరుణామయుడిగా మారగలడు. ఎప్పుడు మారగలడు? ఏ క్షణమైనా మారగలడు. ఎందుకనగా ప్రభు అంటున్నాడు, ఇదిగో నా ద్వారము వద్ద ఎదురు చూస్తూ ఉన్నాను, ఎవరైనా వచ్చి తలుపు తట్టిన ఎడల నేను ఆ ద్వారమును తీస్తాను అని ప్రభువు తన యొక్క ఆహ్వానాన్ని మంచివారికి చెడ్డవారికి, సన్మార్గులకు దుర్మార్గులకు, పుణ్యాత్ములకు పాపాత్ములకు కూడా అందరికీ సమానముగా పంపిస్తూ ఉన్నాడు. ఆహ్వానమును ఆలకించుదాం, మన యొక్క జీవితాన్ని మార్చుకుందాం. ఆమేన్. ఈ పవిత్ర సమయంలో మన యొక్క విన్నపములను, తలంపులను, ప్రార్థనలను దేవాతి దేవునికి సమర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. మీ యొక్క ఆహ్వానాన్ని మేము స్వీకరించి మా యొక్క చెడు మార్గమును మేము విడనాడి మీకు ప్రియమైనటువంటి జీవితం జీవించే మారు మనస్సును మా అందరికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబములన్నిటిని ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలను, తలంపులను, ప్రార్థనలను, విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో స్వీకరించి మీ చిత్త ప్రకారం వాటిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, కరోనా వ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆశీర్వదించండి, వారికి స్వస్థతను ప్రసాదించండి. ఇంకా ప్రపంచవ్యాప్తముగా ఇంకా అనేక మంది కరోనా గుప్పిట్లో ఉండగా రానున్న రోజుల్లో అది ఇంకా తీవ్ర రూపం దాల్చకుండా మేము కట్టడి చేయనట్లుగా దీనికోసం ఎంతో శ్రమిస్తున్నటువంటి వారందరినీ హేరాళముగా దీవించమని, తమ సొంత వారిని కోల్పోయినటువంటి వారికి ఆత్మ నిబ్బరమును, గుండె ధైర్యమును అనుగ్రహించమని, నీ యందు విశ్వాసము కోల్పోకుండా దాన్ని కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. ఈ సేవకై ఈ సమర్పణ
అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ శరణాల సేవకి అంకితమయ్యా. మోడు బారిన నా జీవితం సిగురింపచేశావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేశావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ శరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత షర్భేలును స్మరించుచు మేము ఈ పీఠముపై ఉంచిన అర్పణలను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించుటకు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మేము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. దూతల స్తుతి గానముతో
స్వర్గవాసులందరితో దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదా, దేవాది దేవునకు స్తుతులు పాడుదా. హోసన్నా 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 హోసన్నా. ధన్యులు ప్రతివారు విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులును సెలయేరులను గాలియును మేఘమును, నదులును సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులను స్తుతులు పాడుదా, భూలోకవాసులను స్తుతులు పాడుదా. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపము.
దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత పోస్తులతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇదే ఇదే జీవాహారం, మరియ తనయుని మధురాహారం, ఆత్మల తడిపే అమృతపానం, ఆత్మల తడిపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే ఇదే జీవాహారం.
అమర విందుకు. ఆత్మశుద్ధి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్య విందు. ఆత్మశుద్ధి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్య విందు. ఐక్యము చేయును దివ్య విందు. ఇదే జీవాహారం మరియతనయుని మధురాహారం. ఆత్మల తడితే అమృతపానం. ఆత్మల తడితే అమృతపానం. మధురం ఇది అతి మధురం. మధురం ఇది అతి మధురం. ఇదే జీవాహారం. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, పునీత శర్భేలు ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, గడిచినటువంటి మాసములో లేదా 2-3 నెలల నుంచి చాలామంది నేను ఎక్కువ రోజులు టీవీలో పూజ చేయట్లేదని కారణం ఏంటో తెలియక నాకేమైనా అనారోగ్యమా అని చాలామంది నాకు ఫోన్లు చేశారు. అయితే దానికి కారణం కొద్దిమందికి తెలుసు. మా నాన్నకు క్యాన్సర్ చివరి స్టేజీలో చాలా సీరియస్గా ఉన్న పరిస్థితుల్లో నేను ఎక్కువ సమయం ఇంటి దగ్గరే ఉంటున్నాను ఆయన కోసం, ఆయనతో. అందుకే మీ అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేయమని. ఎందుకనగా మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని విశ్వసిస్తూ మరి మేమందరం కుటుంబంగా ఆయనతో ఉన్నప్పుడు ఎంతో సంతోషముగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఎక్కువ సమయం వీలైనన్ని రోజులు అక్కడే ఉంటూ ఉన్నాను. మరి మీ అందరికీ కూడా ప్రార్థన చేస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను మన కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి. ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి. మరువం నీదు సుగుణం నిరతం నీదు స్మరణం. మరువం నీదు సుగుణం నిరతం నీదు స్మరణం. ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి. ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి.